హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 12వ వారం ఎలిమినేషన్లో భాగంగా యష్మి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి అలా బయటకు వెళ్ళిందో లేదో బిగ్ బాస్ 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియనైతే ప్రారంభించారు. ఈసారి కూడా నామినేషన్లో బిగ్ బాస్ ఒక మంచి ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఆ ట్విస్ట్ ఏమిటి అంటే ఈ వారం కూడా కేవలం ఒక్కొక్కరు ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలి అంటూ చెప్పాడు. సెమీఫైనల్ వీక్కి మరో వారం మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ ఇంట్లో ఉండటానికి అనర్హులుగా భావించే వారిని ఒకరిని నామినేట్ చేసి సరైన రీజన్ చెప్పాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. అయితే బిగ్ బాంబ్ యష్మి వేసిన కారణంగా గౌతమ్ ఇప్పటికే డైరెక్ట్గా నామినేట్ అయ్యాడు కాబట్టి గౌతమ్ని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో గౌతమ్ మీరు నామినేషన్స్ని ప్రారంభించండి అంటూ బిగ్ బాస్ చెప్పగానే గౌతమ్ తన నామినేషన్ని ప్రారంభించి మొదటగా నిఖిల్ని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీజన్గా చెప్తూ నిఖిల్, నువ్వు నిన్న మాట్లాడుతూ ఆ రోజు రెడ్ టీమ్ గ్రీన్ టీమ్ టీంలో భాగంగా గేమ్ ఆడాం కదా, ఆ రోజు యష్మి ప్రేరణలకి నువ్వే చెప్పి నన్ను టాస్క్ నుంచి తప్పించేలా చేశావు. మళ్ళీ నిన్న కవర్ డ్రైవ్ చేస్తూ నేను అలా కాదు సార్, మెగా చీఫ్ ఇప్పటికే గౌతమ్ అయ్యాడు కాబట్టి గౌతమ్ని తప్పించాలని చెప్పాను అని చెప్పావు కదా, ఆ రోజు నాపై ఉన్న కోపంతోనే ఫస్ట్ గౌతమ్ని తీసేయండి అని నువ్వు చెప్పలేదా అంటూ సూటిగా అడిగేసరికి నిఖిల్ కూడా అంతే గట్టిగా గౌతమ్పై ఫైర్ అవుతూ నేను ఆ రోజు చెప్పాను, నిన్న చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. నేను ఒకటే చెప్పాను యష్మికి, అది నీకు కూడా తెలుసు. గౌతమ్ ఇప్పటికే మెగా చీఫ్ అయ్యాడు, యష్మి అలాగే ప్రేరణ ఇద్దరు కూడా మెగా చీఫ్ అవ్వలేని కారణంగా మీ ఇద్దరు గేమ్లో ఉండి గౌతమ్ని తప్పించుకోవాలని చూస్తే ఆలోచించండి అని చెప్పాను. కానీ ఖచ్చితంగా గౌతమ్నే తీసేయండి, గౌతమ్పై నాకు కోపం ఉంది కాబట్టి అందుకే తీసేయండి మాత్రం నేను ఎక్కడా చెప్పలేదు, నువ్వు అది చెప్పినట్టు నిరూపించగలవా అంటూ సూటిగా అడిగేసరికి గౌతమ్ కూడా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో యష్మి లేదు కాబట్టి. ఇక ఈ నామినేషన్స్లో భాగంగా మొత్తంగా 5 మంది అయితే నామినేషన్స్లోకి రావడం జరిగింది. అలాగే ఆ 5 మంది ఎవరు అంటే అవినాష్, గౌతమ్, నిఖిల్, పృథ్వీ, టేస్టీ తేజ. మరి ఈ 5 మందిలో 13వ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.